చంద్రగ్రహణం వల్ల ఈ 4 రాశుల వారి దశ తిరగబోతుంది. నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో గ్రహణానికి సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. సూర్య చంద్ర గ్రహాలను రాహు కేతు మింగడం వలన గ్రహణాలు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ గ్రహణం సమయంలో కష్టకాలంగా పరిగణిస్తున్నారు. హిందువులు గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం, దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు. ఈ సంప్రదాయం ఆధ్యాత్మికనే కాదు, శాస్త్రం కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించింది కాబట్టి ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందట. ఈ రాశులు ఏమిటో సెప్టెంబర్ 7వ తేదీ 2025 ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడింది. మన దేశంలో కనిపించింది కనుక సూతకాలం ఉంటుంది. అంతేకాదు, కుంభరాశిలో ఏర్పడిన ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు జీవితంలో ఊహించిన విధంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా 6 రాశులకు చెందిన వ్యక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధనయోగం ఏర్పడే అవకాశం ఉందట. ఈరోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు. ఉద్యోగులకు జీతం పెరుగుతూ ఉంటుంది. వీరు తమ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి. వీరికి చంద్రగ్రహణం తర్వాత శుక్రబలం పెరుగుతుంది. దీంతో సంపాదన పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా మారుతాయి. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు కష్టాల్ని తొలగిపోతాయి. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. తులారాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల 7 నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు పెట్టుబడిపై లాభాలను ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం శుభతరుణం. భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే అనువైన సమయం. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనుస్సు రాశి. మీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. సోదరుల మధ్య బంధం పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాలను లాభాలను పొందుతారు. గురు బలం ఎక్కువగా ఉండేట్లో ఈ రాశికు చెందిన యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసి స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు. మకర రాశి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల ద్వారా లాభపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా చేస్తారు. వస్తువులు కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి. మీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. సోదరుల మధ్య బంధం పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాలు లాభాలను పొందుతారు. గురు బలం ఎక్కువగా ఉండటంతో ఈ రాశికి చెందిన యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.